హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసండి, పాతదైపోయిన ఫైబర్ పీటని మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. చూశారు కదా, కలర్ పోయి బాగా ఇదిగా ఉంది. పడేద్దాం అనుకున్నాను. పడేయటం ఎందుకు అంటే ఇరిగిపోలేదు. బాగుంది. కలర్ ఒక్కటే పోయింది. చూడటానికి నస్సీగా అట్లా ఉంది. అందుకని చెప్పి దీనికి మంచిగా పెయింట్ వేసి రెడీ చేద్దామని చెప్పి తీసానండి. అదే విధంగా చేస్తాను అనేది చూపించేస్తాను మీకు. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, వీడియోలోకి వెళ్ళిపోదామండి. చూశారు కదా, నా దగ్గర ఏషియన్ పెయింట్స్ అవి ఉంటాయి కదండి, అది ఈ కలర్ ఉందన్నమాట. నేను ఈ పెయింట్ అనేది మామూలుగా పూల కుండీలకి వాటికి వేసుకోవడానికి నేను ఒకసారి 1 లీటర్ తెప్పించుకున్నానండి. ఇదే యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇక అన్నిటికి నాకు దేనికి కావాలన్నా కానీ. ఇదేంటంటే కొంచెం పెయింట్ వేస్తే కొంచెం టెర్రకోట కలర్ అంటారు కదా, ఆ కలర్ టైప్లో ఉంటుంది. అందుకని చెప్పి నేను ఇది తెప్పించుకున్నాను. పూల కుండీలకి వాటికి వేసుకోవటానికి మామూలుగా ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ ప్లాంట్స్ కుండీల్లో పెడతాం కదండి, వాటికి వేసుకోవటానికని తెప్పించుకున్నాను. ఇది ఉంది, సరేలే అని చెప్పి ఇది వేసేద్దాము పెయింట్ అని చెప్పి స్టార్ట్ చేశానండి. పీటలు కానీ వీటిని ఎత్తిపీటలు అంటారు, ఫైబర్ పీటలు, నేల పీటలు అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారు నాకైతే ఐడియా లేదండి. మా సైడ్ ఇలానే అంటారు. వీటికి మాత్రం కలర్ పోయింది కాబట్టి మనం కలర్ వేసుకుంటే మాత్రం మంచిగా మళ్ళీ డెకరేట్ చేసుకోవచ్చండి. వీటిని ఎక్కడైనా పెట్టి మనం ఫ్లవర్ వాజెస్ అలాంటివి పెట్టుకోవటానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి. వీటిని చాలా బాగుంటుందన్నమాట ఆ విధంగా యూజ్ చేసుకుంటే. అందుకని చెప్పి పడేయటం ఎందుకులే అని చెప్పేసి నేను ఇక పెయింట్ వేస్తున్నానండి. పెయింట్ పూర్తిగా మీకు పెయింట్ వేయటం ఏముందండి, బ్రష్ తీసుకుని వేసేసేయచ్చు, ఈజీగా వేసేసేయచ్చు. ఇది నెక్స్ట్ డేకి ఆరిపోతుందండి. మొత్తం పెయింట్ వేసేసిన తర్వాత ఈ విధంగా ఉంది. నెక్స్ట్ డేకి పూర్తిగా ఆరిపోయిన తర్వాత నేను దానిపైన మెలుకులు ముగ్గు వేద్దాం అనుకున్నానండి, వైట్ కలర్ పెయింట్ తోటి. అది కూడా చూపిస్తాను. అలానే ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అండి. చూశారు కదా, పూర్తిగా ఆరిపోయింది నెక్స్ట్ డేకి. ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ వైట్ది ఆయిల్ పెయింట్స్ అంటారు కదా, అది ముగ్గులు వేయటానికి ఇది బాగుంటుందని చెప్పి నేను ఇది ఒక డబ్బా తెప్పించుకొని పెట్టుకుంటానండి. అయిపోయిన వెంటనే ఇంకొకటి అట్లా కొండీలకి వేస్తానండి నేను పెయింట్స్. ముగ్గులు వేసుకుంటాను, మెలుకులు ముగ్గులు అవి బాగుంటాయి అన్నమాట. బయట పెట్టుకున్నప్పుడు చూడటానికని తెప్పించుకున్నాను. ఇప్పుడు మెలుకులు ముగ్గు వేస్తున్నానండి. చూశారు కదా, మామూలుగా డాట్స్ పెట్టేసుకుని ముందుగా ఏ విధంగా వేసుకోవాలా అని మామూలుగా రబ్ చేసుకుంటూ మళ్ళీ వేసుకుంటూ చూసుకుంటూ అలా వేశాను. ఇప్పుడు ఇటు సైడ్ మీకు ఏ విధంగా వేయాలని చూపిస్తున్నాను. మామూలుగా ముగ్గులు వేయటం నాకు ఇష్టమే కానండి, మెలుకుల ముగ్గులు అంటే నాకు చాలా టఫ్ అనమాట. ఆ మెలుకుల ముగ్గులు ఎటెటో తిరుగుతూ ఉంటాయి కాబట్టి అవి నాకు అంతగా రావు, కానీ బాగుంటాయి వేస్తుంటే మాత్రం. అసలు ఎక్కడా కూడా మనకి చిరాకు అనిపించుకోకుండా బాగుంటుంది వేసేటప్పుడు మాత్రం. చూశారు కదా, ఆ పెయింట్ని బాగా కలిపేసుకోవాలండి. చిగురు పొలు తీసుకుని బాగా కలిపేసాను. కలిపేసిన తర్వాత కొద్దిగా మనం ఇక పెయింట్ మీద మామూలుగా డ్రా చేసిన దాని మీద మనం ఆ పెయింట్ వేయటమేనండి. ఆ విధంగా మనకు లావుగా వచ్చినా పర్వాలేదు, సన్నగా వచ్చినా పర్వాలేదండి, మనకు వచ్చినట్లు వేసేసుకోవాలి. దీనికోసం మనకి అలా ప్రాక్టీస్ అది అయ్యి ఉండాల్సిన అవసరం అయితే లేదండి. నాకు తెలిసినంత వరకు ఈజీగా వేసేసుకోవచ్చు. చిన్న బ్రష్ ఒకటి తీసుకుని మామూలుగా డ్రా చేసిన దాని మీదే కాబట్టి మనం మామూలుగా పైన మనం పెయింట్ వేసుకోవటం చాలా ఈజీగా ఉంటుందండి. నేను ఆ విధంగా డ్రా చేసేసిన దాని మీద మొత్తం వేసేసాను అనమాట. అది వేసేసిన తర్వాత నాకు అది చుట్టూ కూడా డ్రా చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పి చుట్టూ కూడా నేను ఊరికే ఆ డిజైన్ ప్రకారంగా వేసేసాను. తర్వాత మామూలుగా డాట్స్ ఉంటాయి కదండి, ఆ డాట్స్ కూడా పెట్టేస్తే ఇంకా ముగ్గులో నిండొచ్చేస్తుంది అనమాట.
మళ్ళీ డాట్స్ వదిలేస్తే నిండు ఉండదండి చుక్కల ముగ్గుల్లో, ఇందులో మెలికల ముగ్గుల్లో డాట్స్ కూడా పెట్టుకుంటేనే మనకు నిండుగా ఉంటుంది. నేనేదో సింపుల్గా వేసాను, కానీ మీరైతే మాత్రం ఇంకా హెవీగా వేసుకోవాలన్నా కూడా మెలికలు ఎక్కువ వచ్చేలాగా చుట్టూ కూడా మొత్తం రౌండ్ వేసుకోవచ్చండి. చూసారు కదా, ఆ విధంగా రౌండ్గా అక్కడ కూడా వేసేసాను అనమాట. ఇది మామూలుగా నేను కృష్ణయ్య ముందు నేను ఉల్లి బౌల్ పెట్టుకుంటానండి. ఆ ఉల్లి బౌల్ పెట్టుకోవటానికి బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మళ్ళీ సపరేట్గా ఇంకో పీట అది అలాంటి తీసుకోవటం ఎందుకని చెప్పేసి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే పీట ఎలా ఉంది, ముగ్గు ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.